నేను సాయి కుమార్ టీచర్పల్లి ఇంకా మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు అని మాట్లాడుతున్నాను. ఈ కన్నీలో ఇంకా ఆయన ప్రభుత్వమే వచ్చింది. ఆయన ఎప్పుడు కానీ ఆయనే సీఎంగా 10-15 ఏళ్ళు ఆయనే ఉంటారని మా నమ్మకం అంతా ఆయన పైనే ఉంది. ఇచ్చిన ప్రతి హామీ ఆయన నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాము. బయట ఇంకా పెద్దరెడ్డి ఆయన తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఆయన ఏం పని చేస్తలేదు, అది వీళ్ళు జనాలు పోతారని అది ఇది మధ్య పెట్టాలని చూసినారు. ఇదంతా కాలేదు. మొన్న కన్నులో చూసినారు, అందరూ ఫుల్ మెజార్టీ ఇచ్చినారు. కుప్పం మాత్రమే ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేసినారండి. అది ఆవులకి 50% సబ్సిడీ లోన్లు అది ఇది అది తప్పకుండా నెరవేరుస్తారనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు 12వ తేదీ అవుతుందా అని కాసుకున్నాం. ఎప్పుడెప్పుడు ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారనేసి మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఇంకా వైసీపీ అనే పేరే లేకుండా నాకు తెలిసి చేస్తారు అనుకుని మనస్ఫూర్తిగా అనుకుంటాను. ధన్యవాదాలు. నా పేరు భాస్కర్, కుప్పం మున్సిపాలిటీ ఇంకా మాట్లాడుతున్నానండి. 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాను. మా గురువు గారు సీఎం కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం మున్సిపాలిటీ నుండి అనేక మంది బస్సులు పెట్టి ఇక్కడ నుండి మేము బయలుదేరుతా ఉన్నాము. మాకు చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతా ఉన్నారనేసి మున్సిపాలిటీ నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారికి 12,000 ఓటర్కి మెజార్టీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారికి. కుప్పం మున్సిపాలిటీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుప్పం మున్సిపాలిటీకి అప్పుడు 66 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ₹1 అంటే ఒక్క రూపాయి కూడా వాళ్ళు డెవలప్ చేయలేదండి. ఇక్కడ నుండి ఆల్రెడీ చెత్త కూడా పన్నేసినారు. వాళ్ళు చెత్త కూడా పన్నేసినారు. ఇదండి కుప్పం మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు చాలా ఉండదు, అంతా బయట పెట్టామని చెప్తున్నారు. దాన్ని కుప్పం మున్సిపాలిటీలో నెంబర్ 1 మున్సిపాలిటీగా చేసేదానికి చంద్రబాబు నాయుడు సార్ గారు హామీ ఇచ్చినారు. కుప్పం మున్సిపాలిటీలో కూడా అన్ని హామీలు ఇచ్చినారు. హామీలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తారని మాకు నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది. కుప్పం నిరుద్యోగులకు కూడా హామీ ఇచ్చినారు. అది కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు కూడా కల్పిస్తారన్నారు. బయట నుండి ఫ్యాక్టరీలు కూడా తెచ్చి కుప్పంలో నిర్వహిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. బయట నుండి వస్తూ ఉన్నారు. ఇప్పుడు కుప్పం పెద్దిరెడ్డి గారికి లాస్ట్కి అక్కడే డిపాజిట్ లేదు. ఆయనకి కూడా 6,000 ఓటర్లు ఇచ్చినారు. అది కూడా గెలిచి కూడా ఓడిపోయినట్టే లెక్క అని మేము కూడా అంటా ఉన్నాము. ఇంకొకసారి కుప్పంకి కానీ భరత్ గారు కానీ జీవితంలో ఇంకొక భరత్ కుప్పంలో అడిగే పెట్టడు దీంట్గా చెప్తా ఉన్నాము. ఈ కుప్పం అడ్డ చంద్రబాబు నాయుడు అడ్డ. ఫస్ట్గా మన డీకేపల్లి ఓటర్స్కి ముందుగా అందరికీ నమస్కారము. వాళ్ళు చంద్రబాబు గారిని ఎంత మనసులో పెట్టుకుంటారనేసి ఈ ఎలక్షన్లో చూపించేసినారు. పుంగనూరు పెద్దరెడ్డి కానీ ఇక్కడ భరత్ కానీ ఎన్ని పనులు చేసినా ఎంత డబ్బులు ఇచ్చినా ఈరోజు చంద్రబాబు ఏమనేది మన కుప్పం డీకేపల్లి ప్రజలు చూపించేసినారు. ఇప్పుడు ఇంత భయస్థంగా పెట్టి భయం పెట్టి కూడా జనాలకి ఇంత భయం పెట్టి కూడా 4,000 ఓటుకి ఇచ్చినా కూడా ఈరోజు మంచి మెజార్టీతో మన మున్సిపాలిటీలో 12,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయినారు. ఇప్పుడు మన కుప్పంకి స్పెషల్గా ఏదేది రావాలనో మొత్తం ఒక్కటి కూడా తప్పకుండా నిరుద్యోగ సమస్యలు లేకుండా, వాటర్ సమస్యలు లేకుండా, ఏది సమస్యలు లేకుండా ఇప్పుడు అంతా దగ్గరుండి చేపిస్తారనేసి ఒక హామీ ఇచ్చినారు. అది చేస్తాం, నిరూపిస్తాం. దీనికి పైన ఏ ఇబ్బంది రానివ్వము కూడా డీకేపల్లి ప్రజలకి. నమస్కారం. అంటే మున్సిపాలిటీలో 65 కోట్లు మంజూరు చేసినాం, ఏదో కుప్పానికి అభివృద్ధి చేస్తామని వైసీపీ నాయకులు మళ్ళీ జోరుగా మాట్లాడుతున్నారు. ఆ 65 కోట్లలో ఏమైంది? ఆ డబ్బులు లెక్కపక్క చూసినోడు కూడా లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వీళ్ళు ఏం అభివృద్ధి చేసినారనేసి ఏమీ అభివృద్ధి చేయలేదు. చేయలేదు కాబట్టి ఈసారి ప్రజలు తిరగబట్టి ఇప్పుడు ప్రజలు ఎవరికి గెలిస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది, ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచించి మనసులో పెట్టుకొని ఈరోజు బయట చూపించే పరిస్థితి వచ్చింది. ప్రజల అభిప్రాయం ఎంత ఉంటుంది ఏమి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు వైసీపీ నాయకులు. అలాగే దీనికి పైన కూడా ఏ ఇబ్బంది రాకుండా కంటిన్యూ అవుతుంది. ఇంకా 10 ఏండ్లు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుంది. ఆయనే ఉంటారు, మన చంద్రబాబు గారు సార్ గారే ఉంటారు సీఎంగా. ఏమి కావాలో కుప్పంకి అభివృద్ధి మేము చేసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం.